హాయ్ అండి. ఈరోజైతే బెండకాయ పుల్లగూర చేస్తున్నాను. బెండకాయలు, పచ్చిమిర్చి, టమోటా, ఆహ్, ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఇలా అన్నీ కడిగి కట్ చేసి పొయ్యి మీద పెట్టి పసుపు కూడా వేసేసుకోవాలండి. తర్వాత ఉడికిన తర్వాత ఇంకా కొంచెం సేపు దించుదామనగా కల్లుప్పు అయితే వేసేసాను. ఇలా అంతా ఉడికిన తర్వాత దించేసుకోవాలి. దించి పప్పు గుత్తితో ఎనిపేసుకోవాలి. ఇలా అంతా ఎనిపేసుకోవాలి. మెత్తగా ఎనుపుకోకూడదండి. పుల్లగూర ఇది రాగి సంగట్లకైతే పుల్లగూర సూపర్ కాంబినేషన్ అండి. పుల్లగూరకైతే ఇలా తాలింపు పెట్టేసుకోవాలండి. వెల్లుల్లి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఒట్టిమిరపకాయ, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలండి. జీలకర్ర అయితే ఇలా కొంచెం వేసుకోవాలి. అంతా వేగిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. పుల్లగూర అంతా దీంట్లో వేసుకుండే ముందు అదైతే మిస్ అయింది ఆ వీడియో అయితే. పుల్లగూర అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.